దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు మీరందరూ బాగున్నారని, సంతోషకరంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు మరొక ఉదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. సరే దేవుని బిడ్డలారా, మనము 39వ కీర్తన 12వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. నా పితరుల అందరి వలె నేను పరవశినై ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాట దావీదు ప్రధాన గాయకుడైనటువంటి యోధూతునకు దావీదు కీర్తన. ఈ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దావీదు తన జీవితంలో దేవునికి మొరపెడుతున్నాడు అంటున్నాడు. ప్రార్థన ద్వారా దేవునికి మొరపెడుతున్నాడు అంటున్నాడు. ఈరోజు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం, కన్నీటి ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం. మన జీవితంలో అనేక సార్లు మనకు తెలియకుండా మన కన్నుల నుండి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అంటే మన సమస్యలు అలాంటి భయంకరమైనటువంటి సమస్యలు. ఈ ఉదయకాలం ముందు దేవుడు దానికి వాక్యము ద్వారా పరిష్కారం చేస్తున్నాడు. ఎలా అంటే, దేవుని బిడ్డలు కన్నీరు కారిస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. దావీదుకి ఆ ఒక ధైర్యము, ఆ నమ్మకము, ఆ దేవుని పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా దావీదు జీవితంలో ఆయన పొందుకున్నాడు. నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు. ఇది చాలా విలువైనటువంటి మాట. ఇంకొక మాట 56వ కీర్తనలో కూడా ఈయన కూడా దావీదే. ఆయన అంటాడు, ఏమంటాడంటే 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవుని బిడ్డ కన్నీరు కారిస్తే దేవుడు మౌనంగా ఉంటాడా? ఉండడు. ఈరోజు నీవు కూడా, నేను కూడా మన జీవితాలలో మనం కన్నీళ్లు కారుస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. మనల్ని ప్రేమించి హత్తుకొని మనల్ని ఆయన విలువైనటువంటి మనం కార్చే ప్రార్థనా జీవితంలో కన్నీరు విలువైంది. అది దేవుని యొక్క బుడ్డిలో పడుతుంది, అది జాగ్రత్త పరచబడుతుంది, అది దేవునికి ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకే ఈ మాట చాలా విలువైంది. తన ప్రజలు కన్నీళ్లు దేవుని దృష్టిలో గొప్ప విలువ గలవి. వారి విచారము ఆయనకు తెలుసు, వారి కన్నీళ్లు ఆయన చూస్తాడు. ఇది చాలా విలువైంది. ఆయనకి మన కన్నీరు తెలుసు, ఆయన మన విచారము ఆయనకి తెలుసు, మన కన్నీళ్ళు ఆయన దృష్టికి వెళ్తాయి. మన జీవితంలో మనం కార్చే కన్నీళ్ళన్నిటి కూడా దేవుడు చూస్తాడు. అంత మాత్రమే కాదు, ఒక తల్లి తన బిడ్డ కన్నీరైనా కానీ, కన్నీరు కారుస్తుంటే విడిచి వెళ్ళిపోతుందేమో, కానీ దేవుడు తన పిల్లలను లక్ష్య పెడతాడు, ఖచ్చితంగా లక్ష్య పెడతాడు. ఏ తల్లి తన పిల్లలను ఏడుపును ఎప్పుడు పట్టించుకోదు. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు కూడా మనం ఏడుస్తూ ఉంటే, నువ్వు ఇలాగ తప్పు చేశావు, ఇలాగ నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది, నువ్వు చేసింది దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వేదైతే విత్తావో అదే కోస్తావు అని మనం చెప్తాం.
నువ్వు అలా చేసావు కాబట్టి ఇలాగ జరిగిందని చెప్తాం మనం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆగరు విషయంలో కూడా ఒక విషయాన్ని ఆదికాండం మనం గమనించినట్లయితే, ఘోరంగా ఏడుస్తున్నటువంటి ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం, ఈ పిల్లవాడిని సావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. అంటే ఆ బిడ్డ దాహానికి అల్లాడిపోతున్నాడు, కానీ ఆమె ఏడ్చింది. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? ఆ చిన్నవాణ్ణి మొరను వినెను, చిన్నవాణ్ణి మొర విన్నాడు, ఆమె ఏడుపును కూడా చూశాడు దేవుడు. కాబట్టి తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ దినమందు యెషయా గ్రంథము 58వ అధ్యాయం కూడా 3వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ కూడా ఈజీగా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 15 సంవత్సరాలు మళ్ళా ఆయుష్ను పొడిగించాడు దేవుడు. ఏ ప్రవక్త అయితే ఆయనకి చెప్పి నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ పరిస్థితులన్నింటినీ చూసుకో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీకు మరణకరమైన రోగం వచ్చేసిందంట. కానీ అదే ప్రవక్తకి దేవుడు చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం. నా ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు ఎన్ని రోజుల నుంచి నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని దినాలు నువ్వు నీ సమస్యలను బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి అవమానాలను బట్టి, నీకున్నటువంటి అనేకమైనటువంటి దుఃఖాలు సమస్యలను బట్టి నువ్వు కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తుంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన నీ కన్నీళ్లను తుడవడా? నీ కన్నీటి ప్రార్థన వినడా? ఖచ్చితంగా వింటాడు. పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అత్తరబుడ్డి పగలగొట్టి తన పాదములను, యేసు ప్రభు పాదములను కన్నీటితో ఆమె ఎక్కులు పెట్టి ఏడ్చి ఆయన పాదాల మీద ఆ కన్నీటి బొట్లు పడి ఆ కారుతుంటే, ఆ కన్నీటి బొట్లని ఆమె యొక్క తల వెంట్రుకలతో తుడిచి యేసు ప్రభుని ఎవరు ముద్దాడినటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ముద్దులు యేసు ప్రభు పాదాల దగ్గర ముద్దు పెట్టింది. అందుకనే సిమోను, నువ్వు ఈమెను చూస్తున్నా, ఈమె పాపములన్నీ క్షమించబడ్డాయి, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థనకి అంత విలువ ఉంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఒక చిన్న కన్నీటిని దేవుడు చూచి ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయస్ కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి నిన్నైన దీవెనలు ప్రభు, కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ మీరు సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.